హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఓకే. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇది సాధ్యం కాదు అన్న చర్చలు బాగా జరుగుతున్నాయి. సో నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే దానికి సంబంధించిన అప్డేట్ ఇస్తున్నాను. హైదరాబాద్ సమీపంలో ఇంకా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ దృష్టిలో పెట్టుకొని, తర్వాత భూముల లభ్యతను దృష్టిలో పెట్టుకొని, నీరు అట్లాంటి పవర్ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఒక 4వ మహానగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మించాలని, 4th సిటీని నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపెట్టారు. దానికి అనుగుణంగా ఆల్మోస్ట్ ఏదో ప్రకటన చేసి ఊరుకోవడం కాకుండా ఎవ్రీడే ఒక డెవలప్మెంట్ దానికి సంబంధించి చూస్తూ వస్తున్నాం మనం. చాలామంది కూడా డౌట్ ఉంది, ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో మరి వేరే సెక్టర్లకు సంబంధించిన పరిశ్రమలకు భూములు ఇవ్వచ్చా, దాంట్లో అంటే అప్పట్లో ఎలాంటి అగ్రిమెంట్ చేసుకున్నారు అనే దాని మీద రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. బట్ గవర్నమెంట్ హ్యాస్ ఎవ్రీ డిస్క్రిషన్ పవర్. అది చాలామందికి అర్థం కావడం లేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కోర్టుకు క్లియర్గా చెప్పింది, మొత్తం భూములను ఒకే రంగానికి ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు. అదే సమయంలో 14,000 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు పెట్టి, దట్టు మళ్ళీ గ్రీన్ సిటీ అంటే పర్యావరణం లేకుండా ఉండే ఫార్మా కంపెనీలు ఎలా సాధ్యం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. సో గవర్నమెంట్ దాంట్లో 1/3 అంటే 4,207 ఎకరాలని ఫార్మా హబ్ పేరిట ఇస్తుంది. దానికి సంబంధించి హైకోర్టుకు క్లియర్ కట్గా ఒక అఫిడవిట్ కూడా ఇచ్చింది. ఫార్మా సిటీని మేము స్క్రాప్ చేయలేదు, కాకపోతే దాన్ని 1/3 ఏరియాకు కన్ఫైన్ చేస్తున్నాము. దాంట్లో కూడా పొల్యూషన్ రాని ఆ ఫార్మా కంపెనీలకు అంటే రీసెర్చ్ రిలేటెడ్ వాటికి ఎక్కువ ఇవ్వబోతున్నాము. అదే రకంగా హెల్త్ హబ్ కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పింది గవర్నమెంట్. హెల్త్ హబ్ అంటే హాస్పిటల్స్ అనే యాంగిల్లో ఈ దిశగా అడుగులు వేస్తుంది గవర్నమెంట్. సేమ్ టైం కొంతమంది అక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కడితే ఉద్యోగాలు వస్తాయా, అదేంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. బస్ నేను ఎక్కడ ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పలేదు. నేను చెప్పింది ఏంటి, రకరకాల సెక్టర్లకు అక్కడ భూములు ఇవ్వడం ద్వారా ఆ కంపెనీలు కనుక కార్యకలాపాలు ప్రారంభిస్తే, వాళ్ళు అస్యూరెన్స్ ఇచ్చినట్టుగా ఉద్యోగాల కల్పన జరిగితే అక్కడ వేల సంఖ్యలో, ప్రభుత్వం అయితే 15 లక్షల ఉద్యోగాల కల్పన అని చెప్పి టార్గెట్గా పెట్టుకుంది. అది ఓవర్ ద పీరియడ్ కావచ్చు, ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళలో అది సాధ్యం కావచ్చు. కాకపోతే ఇప్పుడు ఇమ్మీడియట్గా జనరేట్ అయ్యేది వేలల్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కంపెనీలే 300 కంపెనీలు ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేశాయి, అక్కడ మేము కంపెనీలు పెట్టుకుంటామని చెప్పి. సో వాటిని గవర్నమెంట్ ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేయడం ద్వారా 3 ప్రధానమైన అంశాలు. ఒకటి, వాళ్ళు ఎప్పట్లోగా ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు అనేది ప్రధానంగా. తర్వాత థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, వాళ్ళ కార్యకలాపాలు ఆపరేషన్స్తో ఎలాంటి పొల్యూషన్ రాదు. ఇలాంటి ప్రధానమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పుడు ఫిల్టర్ చేస్తుంది. 300 కంపెనీల నుంచి లెటర్స్ వచ్చాయి, కంపెనీలు పెట్టడం, అక్కడ సంస్థలు పెడతామని, ల్యాండ్ ఇవ్వమని. సో వాటిని ఫిల్టర్ చేసి కొంతమందితో ఒక అగ్రిమెంట్ చేసుకున్నా కూడా కొన్ని సంస్థలు కూడా ఇమ్మీడియట్గా కనుక కార్యక్రమాలు ప్రారంభిస్తే కనుక ఒక 1 year 1.5 yearలో అక్కడ సంస్థలు ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఎంప్లాయీస్ వస్తారు. ఎంప్లాయీస్ వచ్చినప్పుడు నెక్స్ట్ కావాల్సింది ఏంటి, వాళ్లకు అక్కడ రెసిడెన్షియల్ ఏరియా కావాలి. ఎందుకంటే ప్రతిరోజు హైదరాబాద్ నుంచి 30-40 కిలోమీటర్లు ట్రావెల్ చేయలేరు కదా, కాబట్టి వాళ్ళు అక్కడే ఉండాలి. అక్కడ ఉండడానికి కావాల్సింది ఏంటంటే అక్కడ ప్రస్తుతం ఉన్న వెంచర్లలో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, లేదా ప్రస్తుతం అక్కడ ఉన్న గ్రామాలే మెల్లిమెల్లిగా లైక్ మాదాపూర్, అక్కడ మెల్లిమెల్లిగా ఒక అర్బనైజేషన్ సంతరించుకోవాలి. చిన్న చిన్న ప్లేస్లో కూడా, మన మాదాపూర్లో ఇప్పటికి కూడా 100-150 గజాల చిన్న చిన్న పాత ఇళ్లలో ఉన్న వాళ్ళు, అంటే మాదాపూర్ సెంట్రిక్ గా ఉన్న వాళ్ళు, ఒరిజినల్ మాదాపూర్ సిటిజన్స్, వాళ్ళు చిన్న చిన్న ప్లేసుల్ని 5-6 అంతస్తులు వేసేసి రెంట్లకు ఇచ్చి అద్భుతంగా లైఫ్ మలుచుకున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి అక్కడ మీర్ ఖాన్పేట కానీ, కుర్మిద్ద కానీ, తాడిపర్తి కానీ, మేడిపల్లి కానీ ఈ గ్రామాలకు వస్తుంది. అది ఎందుకంటే సెంట్రల్లో ఉన్నాయి కాబట్టి. అదే సమయంలో గవర్నమెంట్ ఆల్రెడీ డిటిసిపి వెంచర్లకు పర్మిషన్స్ ఇచ్చింది కాబట్టి అక్కడ కూడా రెసిడెన్షియల్ ఏరియాస్ వస్తాయి. మరి అంతమంది అక్కడ ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. ఎంటర్టైన్మెంట్ కోసం వీకెండ్ రాగానే హైదరాబాద్కు పొలవమని వచ్చి ఇక్కడ ఉన్న మల్టీప్లెక్స్లో సినిమాలు చూసిపోతారా? కాదు కదా. సో అక్కడ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలనే ఉద్దేశంతో టూరిజం అండ్ ఎంటర్టైన్మెంట్, దాంతోపాటు స్పోర్ట్స్ ప్లాన్ చేస్తుంది. ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దీనివల్ల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనుకోండి, మల్టీప్లెక్స్లు అయ్యాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఛాన్స్ ఉంటుంది? లైక్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, అది కూడా అంతే, పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉంటుంది. లైక్ టూరిజం కూడా అంతే, టూరిజం కూడా పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. సో ఇది కొద్దిగా లోతుగా వెళ్ళి స్టడీ చేస్తే అర్థమవుతుంది. రైట్. ఇక ఇవాల్టి వీడియో ఎందుకు వచ్చేస్తున్నానంటే, ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఏ ప్రాంతంలో అయినా ఒక కొత్త సిటీ ఏర్పాటు కావాలంటే ఫస్ట్ కావాల్సింది రవాణా సదుపాయం, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దానికి అనుగుణంగా స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉన్నదాన్ని ప్రధానంగా పరిశీలిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏంటి దాంట్లో
రెండు ఈ ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేస్తూ 200 ఫీట్స్ రోడ్డు, దాంతోపాటు ఒక 300 ఫీట్ రోడ్డు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడ నుంచి రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి రాచలూరు అండ్ లేమూరు మధ్య నుంచి వెళ్ళి మీర్ఖాన్పేట దగ్గర కనెక్ట్ అవుతుంది. మీర్ఖాన్పేట తర్వాత అది కంటిన్యూ చేసి మళ్ళీ త్రిబుల్ కనెక్ట్ చేయాలి. బట్ ప్రస్తుతం టార్గెట్ ఏంటంటే మీర్ఖాన్పేట దాకా తీసుకురావాలి. ఎందుకంటే మీర్ఖాన్పేట ఈజ్ సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ. సో మీర్ఖాన్పేట అనేది 3 రోడ్లకు, 2 200 ఫీట్ రోడ్లకి, ఒకటి 300 ఫీట్ రోడ్డుకు సెంటర్ కాబోతుంది. ఆ ఏరియాలోనే కోర్ ఏరియా అంతా వస్తుంది. ఎలక్ట్రానిక్స్ సంస్థలకు, స్పోర్ట్స్కి, అదే రకంగా ఎడ్యుకేషన్కి అక్కడే ఇస్తున్నారు మార్కెట్. నేను మొన్న కూడా మ్యాప్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడెక్కడ ఏ సెక్టర్కు ఇవ్వడానికి మార్కింగ్ చేసి పెట్టారు, ఇంటర్నల్ రోడ్స్ ఎట్లా ప్లాన్ చేశారు, ఎక్స్టర్నల్ రోడ్స్ ఎట్లా ప్లాన్ చేశారు, ఎగ్జిస్టింగ్ రోడ్లను వాటికి ఎట్లా కనెక్ట్ చేశారనేది కూడా నేను చాలా క్లియర్ కట్గా చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ రోడ్లు అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఏ ఫండింగ్ తీసుకుంటారు, ఎక్స్టర్నల్ ఫండింగ్ తీసుకుంటారు, అది చేస్తారు. ఎందుకంటే రోడ్స్కి సంబంధించి పెద్ద ఇబ్బంది కాదు. కానీ ఒకటి బాగా ప్రచారం అవుతుంది, మెట్రో రైలు ఈ సెకండ్ ఫేజ్లోనే అక్కడికి కూడా ఫ్యూచర్ సిటీకి కూడా కనెక్ట్ చేసేట్టుగా మెట్రో రైలు కూడా వేయాలండి. అఫ్ కోర్స్ వేయాలని అనుకోవడంలో తప్పు లేదు. రేవంత్ రెడ్డి గారు ఈ ప్రతిపాదనలోనే డిపిఆర్ ప్రిపేర్ చేయమన్నారు. నెక్స్ట్ మంత్ కల్లా డిపిఆర్ రెడీ అవుతుంది. కానీ సాధ్యమా అనేది ఎక్కువ లోతుగా ఆలోచించాలి. నా దృష్టిలో అయితే నేను అనుకుంటున్నాను 10 years వరకు ఆ రూట్లో మెట్రో వస్తుందని నేనైతే అనుకోను. చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎందుకు అంటే మెట్రో రైలు ఇవ్వడానికి చాలా చాలా పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిపిఆర్ రెడీ కావాలి. డిపిఆర్ రెడీ అయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ ఎంతవరకు ఉంటుంది, ఆ రకంగా దానికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ రావాలి. ఈ 2 వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ కమిట్మెంట్, నిర్మాణ సంస్థ ఎక్కడి నుంచి అయితే లోన్ తీసుకుని దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటుందో ఆ కన్స్ట్రక్షన్ సంస్థ, అప్రోచ్ అయ్యే సంస్థ ఎప్పటికల్లా దానికి ఫండింగ్ ఇస్తుంది. ఇది చాలా క్రూషియల్. చాలా మందికి గుర్తుండే ఉంటుంది, హైదరాబాద్లో మెట్రో ప్రతిపాదించినప్పుడు 2008 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది ఎక్సర్సైజ్. ప్రతిపాదించినప్పుడు అప్పటికే వేల సంఖ్యలో రాకపోకలు కొనసాగుతున్నాయి, లక్షలాది మంది ట్రాన్స్పోర్ట్ తిరుగుతున్నారు. అయినా కూడా ఫైనాన్షియల్ సంస్థ అప్పట్లో ఎల్ఎన్టీకి అండ్ గవర్నమెంట్ కన్సార్షియంకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి 2 ఏళ్ళు టైం తీసుకుంది. అంత ట్రాఫిక్ ఉన్న సందర్భంలో, ప్రజలు ప్రయాణికులు తిరుగుతారన్న తెలిసిన సందర్భంలో, అది ఇంకా పెరుగుతుందన్న ఆశ కూడా ఉన్న సందర్భంలో కూడా 2 ఏళ్ళు పరిశీలనకు తీసుకుంది ఆ సంస్థ ఫండింగ్ చేయడానికి. సో ఇప్పుడు ఏంటి, ఇది కొత్త రూటు. ఇప్పుడు ఆ రూట్లో వెరీ వెరీ నామమాత్రంగా ప్రజలు వెళ్తున్నారు. దట్టు రియల్ ఎస్టేట్ వాళ్ళం ఎక్కువ తిరుగుతున్నట్టున్నాము. ఎందుకంటే నేనే ఆల్మోస్ట్ వారంలో 4 సార్లు వెళ్తున్నా రూట్కి. సో అట్లా ఇప్పుడున్న ప్రయాణికులు చాలా చాలా తక్కువ అటువైపు పెడుతుంది. సో అది కౌంట్ చేసుకుంటుంది ఫైనాన్షియల్ సంస్థ. ఫ్యూచరిస్టిక్గా ఉండొచ్చు అంటే అన్ని సంస్థలు అక్కడ ఏర్పాటయ్యి ప్రభుత్వం తలపెట్టిన 15 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిన తర్వాత మూమెంట్ ఉండొచ్చు. అదే రకంగా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి వెళ్లే వాళ్ళు, సిటీ నుంచి వచ్చి వెళ్లే వాళ్ళు ఉండొచ్చు. కానీ యాజ్ ఆఫ్ నో ఉన్న పరిస్థితిని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఫ్యూచరిస్టిక్గా ఉండొచ్చు, ప్రొజెక్షన్ ఉండొచ్చు, ఫ్యూచర్ వచ్చే 1 yearలో ఇంత ఉండొచ్చు, 2 ఏళ్లలో ఇంత ఉండొచ్చు, 5 ఏళ్లలో ఇంత ఉండొచ్చు ఉంటుంది. కాకపోతే ఇప్పటికిప్పుడు ఉన్న దాన్ని వాళ్ళు పరిశీలనలో తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడున్నది చాలా చాలా మైన్యూర్. కాబట్టి నేను అనుకుంటాను మెట్రో రైలు ఒకవేళ గవర్నమెంట్ ప్రతిపాదించినా కూడా ప్రధానంగా ఆ సెక్టర్ ఎయిర్పోర్ట్ నుంచి రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట మొత్తం 34 కిలోమీటర్లు అంటున్నారు అంచనా. సో 34 కిలోమీటర్ల స్ట్రెచ్కు సంబంధించి మాత్రం మిగతా మెట్రో ఓకే. ఎందుకంటే హైదరాబాద్ విపరీతంగా ఎక్స్పాండ్ అయింది లాస్ట్ 10 ఏళ్లలో. హయత్ నగర్ వరకు కానీ, ఇటు పటాన్ చెరువు వరకు కానీ ప్రతిపాదించిన ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫైనాన్షియల్లీ ఫీజిబుల్ కాబట్టి అవి గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది. కానీ ఇది ఫ్యూచర్ సిటీకి వెళ్ళాలన్నది మాత్రం ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ఎవరైనా మెట్రో వచ్చేస్తుంది అని చెప్తే మాత్రం దయచేసి అది ఇప్పుడు రాదు, ఖచ్చితంగా 10 ఏళ్లన్నా పడుతుంది అనేది నా అభిప్రాయం. మిగతా స్ట్రెచ్ అందరికీ కూడా ఫైనాన్షియల్ సంస్థలు ఓకే అన్నా కూడా ఈ ప్రధానంగా ఈ ఫ్యూచర్ సిటీకి మాత్రం ఖచ్చితంగా మెట్రో ఇప్పుడైతే రాదు. ఇక ఎందుకు అని అంటే ప్రధానంగా నేను ఫైనాన్షియల్ రీజన్స్ చెప్తున్నాను. ఇక మరి ఆ ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఏంటి అంటే ప్రభుత్వం 5 రోడ్లు, మొత్తం 5 రోడ్స్, ఎగ్జిస్టింగ్ సాగర్ హైవే, ఎగ్జిస్టింగ్ శ్రీశైలం హైవే, proposed 200 feet road between Kandukuru and Yacharam, and proposed 200 feet road right from Kotturu X road నుంచి మీర్ఖాన్పేట క్రాస్ చేస్తూ సాగర్ హైవేలో ఉన్న తక్కలపల్లి గేట్. దీంట్లో 10 కిలోమీటర్లు ఆల్రెడీ అయ్యింది, ఇంకా 10 కిలోమీటర్లు కావాలి. సో ఫాస్ట్గా 200 ఫీట్ల రోడ్ ఏదవుతుంది అంటే ఇది కొత్తూరు నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మీర్ఖాన్పేట వరకు ఉంది. అది అట్లా ఎక్స్టెండ్ అయ్యి ఇంకొక 10 కిలోమీటర్లు పూర్తి అయితే సాగర్ హైవేలో ఉన్న తక్కలపల్లి గేట్ వరకు అవుతుంది. ఆ తర్వాత సెకండ్ అయ్యేది ఏంటి అంటే యాచారం నుంచి కందుకూరు మధ్య ఉన్న రోడ్డు. అది కందుకూరు నుంచి మీర్ఖాన్పేట దాకా ఆల్రెడీ 100 ఫీట్ ఉంది కాబట్టి 100 ఫీట్ను 200 ఫీట్ చేయాలి. మీర్ఖాన్పేట నుంచి యాచారం దాకా మాత్రం 60 ఫీటే ఉంది, అది ఏకంగా 200 ఫీట్ చేయాలి. ఇది కొద్దిగా నెక్స్ట్ స్టేజ్లో అవుతుంది.
ఫస్ట్ అయ్యేది కొత్తూరు నుంచి మీర్ఖాన్పేట మేడిపల్లిని క్రాస్ చేస్తూ తక్కలపల్లి వరకు ఉన్నది ఫస్ట్ అవుతుంది. తర్వాత కందుకూరు నుంచి యాచారం మధ్య ఉన్నది సెకండ్ అవుతుంది. ఆ తర్వాత కొత్తగా గవర్నమెంట్ ప్రతిపాదించిన 300 ఫీట్ల రోడ్డు రావిర్యాల నుంచి రంగారెడ్డి కలెక్టరేట్ కొంగరకలా నుంచి లేమూరు అంటే రాచలూరు మధ్య నుంచి వెళ్లి మీర్ఖాన్పేట కనెక్ట్ అవ్వడం ఇది తర్వాత అవుతుంది థర్డ్ స్టేజ్లో. సో ఓవరాల్ గా ఈ 3 రోడ్లు వచ్చే 3-4 ఏళ్లలో అవుతాయి. అవి ఫ్యూచర్ సిటీకి కనెక్టింగ్ రోడ్లు ఖచ్చితంగా అవుతాయి. సో ఓవరాల్ గా 5 సాగర్ హైవే, శ్రీశైలం హైవే, 200 ఫీట్ల రోడ్లు, ఆ తర్వాత ఒకటి 300 ఫీట్ల రోడ్డు. ఓవరాల్ గా 5 రోడ్లు ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ అవుతాయి. అవే ప్రస్తుతానికి చాలా క్రూషియల్. భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టుగా మెట్రో రైలు కూడా పూర్తి అయితే అది టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో ఓవరాల్ గా ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏది సాధ్యం ఏది అసాధ్యం అనే యాంగిల్కు వెళ్తున్నారు. కాబట్టి ఫార్మా హబ్ ముందవుతుంది. మేడిపల్లి ఏరియా ఫస్ట్ డెవలప్ అవుతుంది. ఆ తర్వాత మీర్ఖాన్పేట ఏరియాలో ఇప్పుడు ఏదైతే ప్రారంభించిన కార్యక్రమాలు ఉన్నాయో అవి అవుతాయి. లక్కీగా వచ్చే నెలలో జరగబోతున్న బీసీసీఐ సమావేశంలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు కనుక గ్రీన్ సిగ్నల్ వస్తే ఆ తర్వాత అదవుతుంది. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ మేడిపల్లిలో యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. మీర్ఖాన్పేట దగ్గర ఇప్పుడు కొనసాగుతున్న యాక్టివిటీ కనెక్ట్ అవుతుంది. మిగిలిన ప్లేస్లు ఏవైతే ఉన్నాయో తాడిపర్తి కానీ, కుర్మిద్దకు సౌత్ ఏరియా కావచ్చు, ఇటు ముచ్చర్లకు ఈస్ట్ ఏరియా కావచ్చు, ఇవి మాత్రం కొద్దిగా లేటర్ స్టేజ్లో అవుతాయి. సో ఈ రకంగా ప్లాన్ ఉంటుంది. అదే రకంగా ఈ 5 రోడ్లు చాలా కీలకం కాబోతున్నాయి. మెట్రో రైలుకు సంబంధించి ఇప్పటికిప్పుడైతే అద్భుతాలు జరుగుతాయని నేను అనుకోవడం లేదు. ఇది తాజాగా జరుగుతున్న చర్చ మీద నా వివరణ ఇవ్వాలనుకున్నాను. అందుకే ఈ ఎక్స్ప్లెయినర్ వీడియో చేస్తున్నాను. మీకు గనక నా అనాలిసిస్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. మీ గ్రూపుల్లో షేర్ చేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయమని అభ్యర్థిస్తూ ఉన్నాను. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. కామెంట్స్ కూడా చాలా మంది చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతా పాజిటివ్గా 95% పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సర్వదా కృతజ్ఞుడిని. అదే సందర్భంలో ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేస్తున్న వారికి కూడా ధన్యవాదాలు. నన్ను కరెక్ట్ చేసుకోవడానికి మీ కామెంట్స్ ఉపయోగపడుతున్నాయి. అదే సందర్భంలో దయచేసి వల్గారిటీ వద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.